గాలిపటాలు ఎగురవేస్తుండగానే ప్రమాదం జరిగింది. చెరువులో జారిపడి ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. అమలాపురం రూరల్ మండలం పేరూరులో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. వెంటనే సర్పంచ్ అరుణ డేవిడ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈతగాళ్లను రంగంలోకి దించారు పోలీసులు. తిలక్ ను కాపాడారు. మోక్ష కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ ఫోన్ ద్వారా వివరిస్తారు. గణేష్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? స్థానికులు ఏం చెప్తున్నారు? పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివారు ప్రాంతంలో మంచినీరు చెరువు ఉండడం జరిగింది. ఆ మంచినీటి చెరువు వద్ద ఈ స్కూల్ కు సెలవులు ఇవ్వడం, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఆ ఊర్లో ఉన్నటువంటి పలువురు చిన్నారులు గాలిపటాలు ఎగరేసేందుకు ఈ చెరువు దగ్గర ఖాళీ ప్రాంతం ఉండడంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఈ ట్యాంక్ మీద నుండి గాలిపటాలు ఎగరవేస్తుండడంతో ఇద్దరు ఆ చిన్నారులు ఈ మంచినీటి చెరువులో పడ్డారు. అందులో తిలక్, మోక్ష అనే ఇద్దరు చిన్నారులు తిలక్ క్షేమంగా బయటికి రాగా నందుల మోక్ష అనే యువకుడు చెరువులో గల్లంతు కావడం జరిగింది. ఆ గ్రామ సర్పంచ్ దాసు అరుణ పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ప్రస్తుతం పోలీసుల ఘటనా స్థానానికి చేరుకుని గల్లంతు అయినటువంటి నందుల మోక్ష కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. నందుల మోక్ష కనిపించకపోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునగడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గణేష్.